గరుడ పురాణం సూక్తులు. ఈ అలవాట్ల వల్ల పేదరికం, జీవితంలో దారిద్ర్యానికి దారితీసే అలవాట్లను గరుడ పురాణం చెబుతోంది. ఏ అలవాట్లకు దూరంగా ఉండాలో తెలుసుకోండి. 1. గరుడ పురాణం ప్రజలు తమ దైనందిన జీవితంలో అభివృద్ధి చెందడానికి అనేక విషయాలను ప్రస్తావిస్తుంది. జీవితంలో పేదరికానికి దారితీసే 5 అలవాట్లను గరుడ పురాణంలో విష్ణువు వివరించాడు. మీ ఆర్థిక స్థితిని మెరుగుపరుచుకోవడానికి ఏ అలవాట్లను నివారించాలో తెలుసుకోండి. 2. ఉదయం ఆలస్యంగా మేల్కోవడం. గరుడ పురాణం ప్రకారం ఒక వ్యక్తి రాత్రి ఆలస్యంగా నిద్రపోయి ఉదయం ఆలస్యంగా మేల్కొంటే అది తప్పుగా పరిగణిస్తారు. అలాంటి వ్యక్తులు చాలా సోమరి స్వభావం కలిగి ఉంటారు. దీనివల్ల జీవితంలో విజయం సాధించలేరు. సోమరితనం వల్ల సరైన సమయం, అవకాశం పోతాయి. ఒక వ్యక్తి జీవితంలో మెరుగుపడాలనుకుంటే అతను మొదట ఆలస్యంగా నిద్రపోవడం, ఆలస్యంగా మేల్కొనే అలవాటును వదులుకోవాలి. 3. అత్యాశ ప్రవర్తనను విడిచిపెట్టడం. దురాశ జీవితంలో ఒక పరిస్థితిలో వైఫల్యానికి దారితీస్తుందని తెలుసుకోండి. గరుడ పురాణం ప్రకారం ఎల్లప్పుడూ ఇతరుల సంపదపై ఒక కన్నేసి ఉంచే వ్యక్తి సంపద ఎప్పుడూ స్థిరంగా ఉండదు. అలాంటివాడు తన వద్ద ఉన్నదానిని ఆస్వాదించలేడు. 4. చెడు ఆలోచనలకు దూరంగా ఉండండి. గరుడ పురాణం ప్రకారం ఇతరుల పనిని కించపరిచే, ఇతరుల జీవితాలను పాడుచేసే మనస్తత్వం కలిగి ఉంటే ధనలక్ష్మి ఆశీస్సులు ఉండవు. 5. శుభ్రమైన, స్వచ్ఛమైన శరీరం, మనస్సు. రోజూ స్నానం చేయని, శుభ్రంగా ఉండని వారి లక్ష్మి ఇంట్లోకి ప్రవేశించదని గరుడ పురాణం పేర్కొంది. ఈ వ్యక్తి కోరుకున్నప్పటికీ విజయాన్ని పొందలేడు. కాబట్టి ఈ అలవాటును మార్చుకోవడం మంచిది.